పెళ్లి మండపంలో శివను బెదిరించి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టేయాలని చెప్పేసి అపూర్వ ప్లాన్ చేసిన ప్రకారం భూమి అక్కడికి వచ్చి ఎలాగైనా శివన్ తీసుకొని వస్తానని చెప్పేసి వెంటనే ఇక్కడికి వస్తుంది. పెళ్ళి ఆపు చేస్తుంది. అదే సమయానికి తాలిబొట్టు కడుతుండగా వెంటనే శివ చేయి పట్టుకొని లాక్కెళ్తుండగా ఈలోపు అపూర్వ శివ చేయి మీద నువ్వు చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు, బిందు మెడలో తాళి కట్టాలన్నప్పుడు అప్పుడు కోపంతో అసలు నువ్వు నా తమ్ముణ్ణి అధికారించి ఆధిపత్యం చేయాలని చెప్పేసి అనుకుంటే అపూర్వ మర్యాద కదని చెప్పేసి భూమి విధంగా అంటూ ఉంటుంది. అసలు నువ్వెవతివే శివ బిందు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత అని విధంగా భూమి వెంటనే ఉగ్ర రూపంతో అపూర్వ జుట్టు పట్టుకుంటుంది. ఒసై నీకు ఎంత ధైర్యమే, నా జుట్టు పట్టుకున్నావా? నేను పట్టుకుంది ఎవరు జుట్టో కాదు, అపూర్వ జుట్టు. ఎందుకంటే నా కుటుంబాన్ని చెల్లచెదురు చేసి ఏకంగా నా కూతుర్ని తన గుప్పెట్లో పెట్టుకొని నా భర్తకు నాకు అందరికీ దూరం చేయాలనుకున్న నీ అపూర్వ చెల్లను, అదే నేను నమ్మి ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్న నా చెల్లెలని చెప్పేసి అనుకున్న తర్వాత నా ఇంట్లో అడుగు పెట్టి నా భర్త నన్ను విడగొట్టి నన్ను చంపే ప్రయత్నం చేసిన శోభచంద్రనే అని చెప్పేసి కోపంతో భూమి అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అపూర్వ. అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు శోభచంద్రకవా? అవునే అపూర్వ, ఏంటే నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి శివను అడ్డు పెట్టుకొని బిందు మెడలో తాళి కట్టించాలని చెప్పేసి అనుకుంటున్నావా? వదలనే, ఎట్టి పరిస్థితుల్లో వదలను. నా భర్తను ఏకంగా నా కూతురికి దూరం చేసి అతని మనసులో స్థానం లేకుండా చేసి ఆస్తి మొత్తం నీ పేరిట రాసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి నా భర్తను మొత్తం తన బ్రతుకున్న జీవ ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకున్న నేను వదిలిపెట్టని నీ బండారం ఏదో ఒక రోజు ఆయన ముంగట బయట పెడతానే. శోభచంద్రన్ నా భర్తకు నిజం చెప్పించి ఆయన చేతనే నిన్ను లైఫ్ లాంగ్ ఆ ఇంటికి దూరం చేసేలా చేస్తానే అని విధంగా వెంటనే శోభచంద్రలా మారి ఒక్కసారిగా జుట్టు పట్టుతుంది. ఇక వెంటనే ఉలిక్కిపడి శివన్ తీసుకొని అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాకుండా అపూర్వ షాక్ అయిపోతుంది. అత్తయ్య, శివ వెళ్ళిపోతున్నాడు అత్తయ్య. ఇప్పుడు శివ దూరం అయితే శాశ్వతంగా నేను ఇక అంతే అత్తయ్య, శివ నాకు కావాలత్తయ్య అంటుండగా ఏం చేయలేని పరిస్థితి అనుకుంటుందా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగకుండా మనమే అక్కడికి వెళ్ళి నిజాన్ని బయట పెట్టి ఆ కుటుంబాన్ని పరువు తీయాలని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. లేపో శివన్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత శివ కోసం అటు ఇటు తిరుగుతుండగా లోపలికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు శివ. ఈలోపు గగన్ భూమిని చూసి ఎక్కడికి వెళ్ళావు భూమి అంటుండగా, అబ్బాయి ఎక్కడికి లేదు బావా, పక్కన గుడి ఉంది కదా, గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాను బావా అని మాట వచ్చేస్తుంది. ఈ విషయం చెరికి తెలుస్తుంది. చెరి ఇక లోపలికి వెళ్ళి శివకు ఇక ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు శివ? ఎందుకంటే ఇలా నీ జీవితం ఉన్నది కారణం అంటే ఒక వైపు చూస్తూనే మా అన్నయ్య, నువ్వు రోడ్డు మీద ఉంటే తను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని నీకు స్థానాన్ని ఇచ్చి ఒక గౌరవం ఇచ్చిందంటే అది ఎవరు? మా అన్నయ్య. ఎందుకంటే బిందును ప్రేమించవచ్చు, కాదనట్లేదు, కానీ నువ్వు బిందు మెడలో తాళి కడితే ఈ కుటుంబానికి అన్యాయం చేసిన వాడవుతావు. అన్యాయం కంటే ఇక నువ్వు చేసింది మరొకటి ఏది ఉండదు. బుక్కడు పెట్టిన ఈ బువ్వును ఆలోచిస్తావో లేకపోతే మధ్యలో వచ్చిన ప్రేమ గురించి ఆలోచిస్తావో ఒక్కసారి ఆలోచించు. బిందును ప్రేమిస్తానని అంటేనే మా అత్తయ్య నిన్ను ఏకంగా నిన్ను కొట్టేలా చేసిన ఆవిడ ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని ఈ కుటుంబాన్ని ఇక ఏకంగా మీ అక్కను ఈ ఇంటికి దూరం చేయాలని చెప్పేసి అపూర్వ వేసిన ప్లాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి అన్యాయం చేసి నా చెల్లి మెడలో తాళి కడితే ఆ తర్వాత నీ చేతులారా నువ్వే మీ అక్క జీవితం సర్వనాశనం చేసిన వాడివవుతావు. నా చెల్లెలను నువ్వు ప్రేమిస్తున్నావు, ఆ విషయం నాకెలా తెలిసిందని చెప్పేసి నువ్వు ఆశ్చర్యంగా ఆలోచించవచ్చు. ఈ విషయం అంతా నాకు భూమి చెప్పింది. కానీ ఒక్కటి చెప్తున్నాను, నా చెల్లెలకి ఏదో ఒక సంబంధం వస్తుంది, పెళ్ళి జరుగుతుంది. కానీ ఇక నిన్ను నమ్ముకున్న నా పూర్ణి, అంతేకాకుండా ఈ కుటుంబం నీలాంటి మంచి అబ్బాయి కావాలనుకున్నా ఇప్పుడే నీతోని మీ భూమితోని సంతోషంగా వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఆ సంతోషాన్ని దూరం చేసి మీ అక్క జీవితాన్ని ఇక నువ్వేం చేస్తాలనుకుంటానో నిర్ణయించుకో. నీ స్వార్థానికి నువ్వు బిందు మెడలో తాళి కడతావా, లేకపోతే భూమి గురించి ఆలోచించి ఇక పూర్ణి మెడలో తాళి కడతావో నీ ఇష్టం అని చెప్పేసి చెర్రీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత వెంటనే
శివ నిర్ణయం తీసుకొని అక్క ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆలోచిస్తూ ఇక ఎలాంటి ఆలోచన చేయను, పూర్ణి మెడలో తాళి కట్టేస్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. ఇంతగా నన్ను ఇలా ఈ కుటుంబం దరిచేరేలా వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక మనిషిలా చూస్తున్న వాళ్ళను బాధ పెట్టి వద్దు అని చెప్పేసి వెంటనే శివ నిర్ణయించుకుంటాడు. ఇక మరోవైపు పెళ్లి మండపం దగ్గరికి అదే సమయానికి పెళ్లి కొడుకు రెడీ, ఇటు పూర్ణి పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. అందరు కలిసి మండపం దగ్గరికి వెళ్తారు. అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతుండగా మండపం దగ్గరికి వెళ్తుండగా ఇక్కడ బిందు ఏడుస్తూ ఉంటుంది గుళ్ళో. ఇదే గుడి నుంచి వెళ్ళి బిందుని తీసుకొని వెళ్తాం మమ్మీ, ఆ పెళ్ళి ఆపాలే, ఆ కుటుంబం మొత్తం పరువు పోవాలి, సాక్ష్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి కదా మమ్మీ. అవును నక్షత్ర, నువ్వు చెప్పింది నిజమే, బిందు జీవితాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మనం ఇక ఆ పెళ్ళి ఆపితేనే నిజాన్ని బయట పెట్టే వాళ్ళం అవుతామని చెప్పేసి ఈలోపు మండపం దగ్గరికి వెళ్తారు. వీళ్ళు కూడా శివను పూర్ణి ఇక అందరు కలిసి మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత పీటల మీదుగా శివ పూర్ణి ఇద్దరు కలిసి కూర్చుంటారు. ఈలోపు పంతులు గారు మంత్రాలు చదువుతుండగా మరోవైపైన ఇక కాస్త మూడిగా ఉంటాడు. తన మెల్లో మూడు ముళ్ళు పడుతుంది, ఒక ఇంటి దవుతుందని చెప్పేసి శారద గగన్ కళ్ళల్లో సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తుండగా ఈలోపు కేపీ కూడా అక్కడికి వస్తాడు. ఎందుకంటే కేపీ ఉన్ను శారద ఇద్దరు కలిసి ఇక కన్యాదానం చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా. అదే సమయానికి ఎలాగైనా వీళ్ళ చేత కన్యాదానం చేయించాలని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వెంటనే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక గగన్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఈలోపు ఫోన్ పట్టుకొని గగన్ అటువైపుగా వెళ్తాడు. అదే సమయానికి చెర్రీ కూడా గగన్ ఇటు రానివ్వకుండా పెద్దమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇక పూర్ణి కాలు కడగాలని చెప్పేసి అనుకొని చెర్రీ వెంటనే గగన్ని అవాయిడ్ చేస్తూ అక్కడే నిలబెడతాడు. ఈలోపు ఇక అమ్మ కాలు కడిగే వాళ్ళు రానేసరికి వెంటనే ఈలోపు కేపీ ఉన్ను శారద ఇద్దరు కలిసి కన్యాదానం చేస్తారు. అక్కడ వెంటనే కేపీ కన్యాదానం చేసి పక్కకెళ్ళి చూస్తూ కళ్ళ నిండా అలా బాధ సంతోషం చూస్తూ తన చేతులతో తన కూతురు పెళ్లి జరిగిందని మురిసిపోతూ ఉంటాడు. అమ్మ ఇక కన్యాదానం అయిపోయింది, మాంగళ్యధారణ కానివ్వండి అమ్మ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే మాంగళ్యధారణ చెప్పేసి అందరికీ అక్షంతలు పెట్టిన తర్వాత ఇక్కడ పూర్ణి మెడలో కాసేపట్లో శివ మూడు ముళ్ళు వేయబోతుండగా ఆగండి అని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఈలోపు బిందుని తీసుకొని అపూర్వ నక్షత్ర ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చేస్తారు. ఒక్కసారిగా అక్కడ చెర్రీ భూమి కేపీ అందరు షాకింగ్గా చూస్తూ ఇక ఏం జరుగుతుందో కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి అపూర్వ, పిలవని పేరంటానికి వచ్చినట్టున్నావే అని అంటుండగా పిలవని పేరంటానికి రాలేదు గగన్, ఆ పెళ్ళి పీటల మీద కూర్చున్న తను ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆస్తి కోసం అని చెప్పేసి ఆస్తి మొత్తం తనొస్తుందని చెప్పేసి ఆస్తికి లొంగి ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి ఇప్పుడు నీ చెల్లెలి మేడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు కదా, మరి ఇదెక్కడి అన్యాయం అని అడగడానికి వచ్చాను అనేసరికి భూమి కంగారు పడిపోతూ ఈ అపూర్వ కావాలని గొడవ చేస్తుందేమో, నిజం బయటపడుతుందేమో అని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, మతుండే మాట్లాడుతున్నావా? లేదు గగన్, ఎందుకంటే ఒక ఆడపిల్లను ప్రేమించి నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని చెప్పిన ఆ పెళ్ళి కొడుకు మరి ఈ మూడు మెళ్ళు వేస్తున్న సమయంలో ఇప్పుడు నాకు పెళ్ళొద్దు పూర్ణే కావాలని చెప్పేసి మూడు ముళ్ళు వేయించుకోవాలని పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ పూరి ఇక్కడ తనే సర్వస్వం అని చెప్పేసి తనే నా భాగస్వామి అని చెప్పేసి అనుకుంటున్న బిందు, మరి ఇద్దరు ఇష్టపడి ఇప్పుడు ఆస్తి కోసమని మొత్తానికే నాకు బిందంటే ఇష్టం లేదని పూర్ణిమెడలో తాళి కడుతున్నా శివ గురించి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? అవును, శివ బిందు ప్రేమించుకున్నారనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు.